దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రేమ వందనాలండి. మరి రాయలసీమ ప్రాంతంలో భయంకరమైన కఠినమైన ప్రాంతాలలో దేవుని మహిమగల సేవ చేస్తున్న దైవజనులు మరి సునీల్ గారు, పాస్టర్ సునీల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి అసలు వీరు ఏ విధంగా యేసు ప్రభులోకి వచ్చారు, ఒకప్పుడు దేశ సైనికునిగా ఉన్నటువంటి ఈయన ఈ రోజున క్రీస్తు సైనికునిగా ఎందుకు మార్చగలిగారు అనే ఈ యొక్క అద్భుతమైన దైవజనులతో ముఖాముఖి ఇంటర్వ్యూలో ఎందుకు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు చాలామంది యేసు ప్రభు ఎదుకు వస్తున్నారు. వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఎన్నో భయంకరమైన పోరాటాలు, శ్రమలలో వారు ఏ విధంగా దేవుని చేత ధైర్యపరచబడ్డారు, ఏ విధంగా దేవుని చేత బలపరచబడ్డారు. అలాగే దేవుని సేవకి ఎంతోమంది వచ్చినప్పుడు ఆ సేవలో కలుగుతున్న ఎన్నో శోధనలు, భయంకరమైన కష్టాలను మరి దేవుడు వారిని దాటించుకుంటే ఎలాగో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని, అనేకమైన వారిని బలపరచడానికి, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారిని బలపరచడానికి, నూతనంగా సేవలోకి వచ్చి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న అనేకమైన దైవజనుల్ని బలపరచడానికి మరి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో చేయాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాం. మరి దైవజనులు వెనక చూస్తున్నారు, భయంకరమైన కొండల ప్రాంతం ఇది. మరి వెనక చూస్తున్నారు, పెద్ద మందిరం, గొప్ప మహిమ కలిగిన సేవ దేవుడిచ్చారు. మరి దైవజనులు జపన్య శాస్త్రిగా నడిపింపులో, ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమంలో ఈ ప్రాంతాలలో, ఈ రాయలసీమ ఈ ప్రాంతాల్లో అనేకమైన ప్రాంతాల ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమంలో దైవ సేవకులను అనేకల్ని పురుగొలుపుతూ నడిపిస్తున్న దైవజనులు సునీల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి మాటలను మనం విందాం. అయ్యా వందనాలండి. అయ్యా వందనాలయ్యా. మరి ఏ విధంగా మీరు మరి మీ బాల్య దినాలు ఏ విధంగా ఉండే కొద్ది నిమిషాలు చెప్పండి. తదుపరి నేను మిగిలిన విషయాలు ముందుకు నడిపించబడతాను. మా బాల్య దినాలంటే నేను మొత్తం పుట్టింది పెరిగింది రాయలసీమ బార్డర్, ఓకే, ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లా కౌతాళ మండలం బాపురం అనే గ్రామంలో జన్మించానయ్యా. మా నాన్నగారికి మేము 5 మంది సంతానం. మా నాన్నగారు వయసు వచ్చాక మంచి యవ్వన ప్రాయంలో ఈ రాయలసీమలో ఫ్యాషనిస్ట్గా జాయిన్ అయిపోయాడు. ఓకే, ఓ రెడ్ల కింద ఫ్యాషన్గా ఉంటూ 3 నెలలకి 6 నెలలకి మనుషుల తలకాయలు తీసేస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి దాన్ని అలాగా మనుషులను చంపేశాక దాక్కోవడానికి వెళ్ళిపోయేవాడు. మా తల్లిగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి, మేము 3 మగ సంతానం, 2 ఆడ సంతానం మా అమ్మకు పుట్టాం. మా అమ్మగారు మగపిల్లలు ఇలాగే అయిపోతే రక్తపాతంలో చనిపోతారని చెప్పేసి మా 3 దాచింది దూరం చిన్నప్పుడే. అంటే చిన్నప్పుడు మీరు యేసుప్రభు అంటే మీకు తెలుసా లేకపోతే తెలియదు? అసలు యేసుప్రభు దేవుడు అంటే తెలియదండి. ఓకే ఓకే. మా అమ్మగారు అలాగే మమ్మల్ని దాచారండి. అంటే మగ సంతానము బతకాలని భయంతో దాచారు నన్ను. చిన్నప్పుడు నా గ్రామానికి 380 కిలోమీటర్లు ఉన్నటువంటి ధారవాడ జిల్లా హుబ్లీ అనే మహాపట్నంలో హాస్టల్లో నన్ను వేసేసారండి. ఇంకా నేను పాలు తాగుతున్న పిల్లవాడిని, 4 ఏళ్ళప్పుడు. కాస్త పొడుగున్నానని చెప్పేసి 6 ఏళ్ళు అని చెప్పేసి అక్కడ దాచేశారు నన్ను. ఆ బాల్య దినంలో అక్కడే చదువుకుంటూ నా 10వ సంవత్సరంలో నాకు ఒక భయంకరమైనటువంటి రోగం ఉండేదండి. మా నాన్నగారు చేసటం వల్ల, మా పితరుల వలన రక్తం కక్కునేవాడిని ఒకటి. రెండోది, వెన్నుపూస కొంచెం టచ్ చేస్తే అస్థిపంజరంలాగా నీళ్ళుకొని పడిపోయేవాడినండి. పడ్డ 2-3 గంటల వరకు స్పృహ వచ్చేది కాదు. తిరగని హాస్పిటల్ లేదు. ఎంతో ప్రతి సోమవారం హాస్పిటల్, హుబ్లీ మహాపట్నంలో కేఎంసి కర్ణాటక మెడికల్ కాలేజ్ అనే హాస్పిటల్లో ప్రతి సోమవారం వెళ్ళేవాడిని. అలాగే 10వ తరగతి వరకు వెళ్ళానండి. 10వ తరగతి ఎంటర్ అయ్యాక 98-99 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఓసన్న మినిస్ట్రీ అధినేత బ్రదర్ ఏసన్న గారు వచ్చారు. ఆయన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్ళాను. ఉదయాన్నే బాప్తిస కార్యక్రమాలు అన్నారు. బాప్తిసానికి వెళ్ళాను, బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ పరిశుద్ధుల దైవజనుల హస్తం నా మీద పడ్డప్పుడు
మరలా నేను సోమవారం వెళ్ళాలి కదా హాస్పిటల్కి. అవును. యథావిధికి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని చెప్పారు. ఏ డాక్టర్లు చూసారో ఆ డాక్టర్లు. దేవుని అప్పుడు అక్కడ ఓసన్న మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగిందండి. దైవజనులు పెడ్రిక్ పాల్ అయ్య గారితో హుబ్లీ పట్టణంలో కలిసి అయ్య గారితో సేవలో తిరుగుతూ 10వ తరగతిలో మంచిగా రిజల్ట్తో పాస్ అయ్యి, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి కర్ణాటకలో. ఓకే. అలాగే స్పోర్ట్స్లో ఉన్న నేను ఆ స్పోర్ట్స్ కొరకే గ్రౌండ్లో పరిగెడతా ఉండగా బెల్గాం జిల్లాలో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే వెళ్ళి సెలెక్ట్ అయిపోయాను. ఓకే. జాబ్ వచ్చింది మీకు? జాబ్ వచ్చింది. ఏంటి జాబ్ ఏంటండి అది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆర్మీలో. ఓకే. ఆర్మీలో. ఓకే. అలాగే ట్రైనింగ్ అయిపోయాక శ్రీనగర్, లదక్ ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తూ ఉండగా ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. అబ్బా. ఆ మేజర్ యాక్సిడెంట్ ఏంటంటే రోప్ వెళ్తూ ఉండగా రోప్ నుంచి అవతల వాళ్ళు గన్ను పేల్చడం, రోప్ కట్ అయిపోవటం, లోయలో పడిపోవటం ఇలా జరిగిందండి. అలాంటి పరిస్థితిలో ప్రభు నన్ను ఆ రోజుల్లో అంతవరకు రక్షింపబడ్డాను, బాగానే ఉంది. దేవుని పిలుపు ఎరిగి కూడా లెక్క చేయలేదు. ఆ చావు బతుకుల మధ్య అడవిలో 48 అడుగుల కింది భాగానికి ఒకటే మాట, ఏ దేవుడు నన్ను బతికిస్తాడో బతికితే ఆ దేవుని కోసమే బతుకుతానని చెప్పేసి ఆ తీర్మానం వల్ల దేవుని యొక్క అద్భుతమైన హస్తం నేను చూశానండి. ఆయన హస్తం నన్ను ఆ లోయలో నుంచి నన్ను పైకి తీసుకొచ్చింది. దేవుని బతుకుతూ దేవుడి కొరకు అని చెప్పి. ఎంతకాలం చేసి ఉంటారయ్యా మీరు ఆ ఉద్యోగం? 3 సంవత్సరాలు చేశాను. 3 సంవత్సరాలు చేశాను. అంటే ఇప్పుడు మామూలుగా సైనికులు ఏదో 16 సంవత్సరాలు ఏదో 15 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ రోజున చాలా మంది పాస్టర్స్ సేవకు వస్తున్నారు. అవునయ్య. మీరు అలా కాకుండా ఉద్యోగం చేస్తుండగానే ఆ భయంకర పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు రిజైన్ చేసి అధికారులతో మాట్లాడొచ్చాను. ఎందుకంటే అండి ఆర్మీ అన్న తర్వాత ఫిట్ ఉంటే చెయ్యాలి. ఓకే. ఓకే. యాక్సిడెంట్ అయ్యింది, కాలు ఇరిగింది. ఇప్పుడు నేనేమవుతాను, అక్కడ కుంటివాన్ అవుతాను. అవును. అన్ఫిట్ అయిపోయినట్టే. అవును. అలా మా అధికారులు అన్నారు, వద్దు నువ్వు క్యాంపస్లో ఉండు, ఆ సేవ ఈ సేవ చేయంటే నేను ఒకటి, అయ్యా నేను కుంటివాడిని, అన్ఫిట్, అందుకు నన్ను వదిలేయండి అని చెప్పేసి చాలా చెప్పినా నేనే వినకుండా రిజైన్ చేసి వచ్చేసాను. రిజైన్ చేసి వచ్చాక సేవ వెళ్ళాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కదా, కనపడ్డాడు కదా. ఏం చేయాలి ప్రభు, ఎలా చేయాలని దేవుడితో మాట్లాడుతుంటే ప్రభుతో ఓ 3 మనవులు చేసుకున్నా. నేను సేవకు రావాలి అంటే ఒకటి, చెయ్యి చాచని సేవ నేను చెయ్యాలి. ఓకే. ఎవరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోకూడదు, చెయ్యి చాచే సేవ నేను చెయ్యాలి. రెండోది, సేవలో నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా నడిపిస్తున్నావు. అవును. ఆ నడిపింపు అనేది ఏంటంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన విధంగా ఉండాలి. ఓకే. అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఓకే. మూడోది, సేవలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ప్రాణమే పోయినా సేవను వదిలి వెనక తిరగకుండా అయితే నాకు సేవ ఇవ్వు, లేకపోతే నాకు సేవ ఇవ్వద్దు అని అడిగాను. అప్పుడు దేవుడు నాతో లూకాసు వార్త 22వ అధ్యాయం 23-24 వచనాల్లో నేను నిన్ను పిలిచినప్పుడు నీకేమైనా తక్కువైందా అని అడిగాడు. ఓకే. ఆ వచనంతో దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను పిలిచినప్పుడు నీకేమన్నా తక్కువైందా? ఆ రోజు దేవుని పిలిపిన్నాను, అప్పటికి సంఘం లేదు, పరిచయం లేదు, తరిపిది లేదు. దేవుడు ఆ మాట అంటే, అయ్యా నాకు ఏం తక్కువ లేదని చెప్పేసి ముందుకు వచ్చేసాను. ఓకేనయ్యా. అప్పుడు మరి మీరు పరిచర్య ధర్మం అక్కడ జరిగించారు, ఏంటి ఈ విషయాలు చెప్పండి. ఈ వచ్చాక గుంటకల్ మహాపట్నంలో దైవజనరాలు శ్యామల బసిరెడ్డి గారు, వారి అబ్బాయి థామస్ గారు, వారి ఇంట్లో నన్ను చేర్చుకున్నారు. వాళ్ళు సేవకురాలు. ఓకే. ఓకే. అప్పటికే అన్ని బయటకు వచ్చేసాక ఇంట్లో నుంచి వెలివేయటం జరిగేసింది. ఆ తల్లి గారు చేర్చుకొని, అంటే మీరు ప్రభువుని నమ్మినందుకు ఇంట్లోంచి వెలివేశారు. ప్రభువుని నమ్మినందుకు వెలివేశారు.
5 రోజులు గుంటకల్ రైల్వే స్టేషన్లో. ఆ, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంట్లో నుంచి కొన్ని మాటలు వచ్చాయి. సేవకుడు అంటే అడుక్కునేవాడు, ఉమ్, కుక్కకైనా పెడతారేమో కానీ నీకు పెట్టరండి అన్న. ఉమ్, ఉమ్, మంచి ఆరోగ్యం ఉంది, ఆ, బాగానే ఉన్నాను, ఉమ్, అడుక్కుంటే. ఉమ్, కానీ దేవునితో దగ్గర తీసుకుంది ఆ, చేయి చాచకూడదు. అవును. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఉమ్, రైల్వే స్టేషన్లో ట్యాప్ కాడ నీళ్ళు పట్టుకోవటం, ఉమ్, ఆ బల్ల మీద పట్టుకోవటం, ఉమ్, అలాగే చేశాను. 5వ రోజు అయిపోయింది, బాగా ఆకలి అవుతా ఉంది. అడుక్కోకూడదు కదా, దేవుడికి మాట ఇచ్చాను, ఉమ్, దేవుడు పోషిస్తాడని ఒక్క చిన్న నమ్మకం. ఉమ్, సాయంకాలం ఒక ట్రైన్ వెళ్తా ఉంది, ఉమ్, చెన్నై టు బాంబే ట్రైన్ వెళ్తా ఉంది. ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాను. ఉమ్, చూస్తూ ఉండగా ఉమ్, ఒక ఆయన ఇడ్లీ వడ పట్టుకున్నాడు. ట్రైన్ మూవ్ అయింది, ఎక్కుతా ఉండగా కింద పడింది. అయ్యా ఉమ్, కింద పడితే నేను చూస్తూ ఉన్నాను కదా, ఉమ్, ఇటువైపు నుంచి నేను వెళ్ళాను, అటువైపు నుంచి కుక్క వచ్చింది. ఉమ్, కుక్క ఏమో ఇడ్లీ తీసుకుంది, నేనేమో వడ తీసుకున్నాను. ఉమ్, వచ్చి దేవా ఆకలి అవుతుంది అన్నందుకు నాకు వడ ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రం అని చెప్పేసి ఉమ్, ఆ వడ ట్యాప్ దగ్గర కడుక్కొని తినాను ఆ పూట. ఉమ్, ఆ మరుసటి రోజు ఈ పాస్టమ్మ గారి కొడుకు థామస్ గారు, వాళ్ళ టీం యవనస్తులు, వాళ్ళు మంచి వాయిద్యాలు వాయిస్తారు. ఉమ్, వాళ్ళ దాంట్లో ఉమ్, నాకు తబలా అంటే బాగా ఇష్టం. అప్పటికి నేను తబలా ప్లే చేస్తూ ఉండేవాడిని. ఓకే, ఓకే. ఉమ్, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఉమ్, వాళ్ళ తల్లికి పరిచయం చేశారు. ఉమ్, వాళ్ళ తల్లి నన్ను 6 మాసాలు ఉమ్, సేవ నేర్పించింది, రాత్రులు ప్రార్థన నేర్పించింది, ఆ, దయ్యాలతో ఎలా పోరాడాలి, చేతబడులతో ఎలాగ వాటి నుంచి మనం అధిగమించాలి, 6 మాసాలు నేర్పించి, ఉమ్, ఒకరోజు టీవీలో హ్యాడ్ చూస్తూ ఉండగా ఉమ్, విశాఖపట్నంలో మర్నాథ వేద పాఠశాల ప్రారంభించబడ్డ మొదటి బ్యాచ్, అర్హులైన వారు రండి అని చెప్పేసి యాడ్ చూశారు. ఎవరు? అన్నయ్య, థామస్ అన్నయ్య. ఉమ్, చూసి చదవాలంటే మామూలు కాదు కదా. అవునయ్యా. వీళ్ళు 4 ఉన్నారు ఫ్రెండ్స్. ఉమ్, ఒక ఆయన, ఈయన బీటెక్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ బీటెక్ చేస్తూ ఉన్నాడు. ఉమ్, అలాగే 4 ఫ్రెండ్స్ వాళ్ళు చదువుతున్న చదువులో ఉమ్, ప్యాకెట్ మనీ తీసి 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చదివించారు ఆయన దేవుని స్తోత్రం. ఉమ్, విశాఖపట్నంలో ఉమ్, మన్నాథ వేద పాఠశాలలో. ఉమ్, మన సిరుపురపు శైలజ్ గారు, పద్మమ్మ గారి వారి ఆధ్వర్యంలో ఉమ్, 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు. ఓకే, ఓకే. అప్పటికి నాకు భాష రాదయ్యా, ఆహా, నేను చదివింది మొత్తం కన్నడ మీడియం అన్నయ్య, ఓకే, ఓకే. తెలుగు రాదు. అసలు తెలుగు రాదు. ఉమ్, బైబిల్ కాలేజ్ కూడా చాలా ఇబ్బందులు పడ్డామయ్యా, ఉమ్, భాష రాదు, వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఆ, అంతరాత్మ ఒక మాట అంటుంది, ఉమ్, సరే ఇక్కడ కూడా అన్ఫిట్, వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఉమ్, వెళ్ళిపోతావు. సరే, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఉమ్, నా లోపల నేనే తర్జన భర్జన అవుతూ, ఉమ్, ఇంకే చచ్చిపోతే బాగుంటుంది కదా, ఉమ్, ఎదురుగా సముద్రం కనపడతా ఉంది. ఉమ్, ఇప్పుడు నా వారే లేరు, సొంత వారు లేరు, పోనీ ఎవరో దయ్యదాల్చి దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక స్థలం చేరిస్తే ఇది కూడా నాకు కష్టం అని చెప్పేసి వెళ్ళిపోదామని అనుకున్నాను. పోతే ఇప్పుడు ఒక్కటే నాకు చావు ఒక్కటే కనపడుతుంది. అలాగే చావు అంటే ఉద్యోగం చచ్చిపోయింటే బాగుండు కదా. ఎన్నో ఆలోచనల చేత సతమతం అవుతూ మా డీన్ గారితో చెప్పాను. మా డీన్ మాథ్యూ గారు ఉన్నారు ఆ టైంలో. మాథ్యూ సార్ గారు, అయ్యా నేను వెళ్ళిపోతాను అంటే, సునీల్ 1-2 రోజులు ఉండు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, ఆగు అని. సార్ నువ్వెందుకు మంచి ప్రార్థన చేసుకుంటే 3 రోజులు మంచినీళ్ళు తాగకుండా ఉపవాసాలు ప్రార్థన చేసుకున్నాను. ఓకే, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే అక్కడ నా గురుకు మాస్టర్ గారు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, మా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు చెప్పారు ఆయన. 3 రోజులు అయిన తర్వాత ఒకరోజు రాత్రి దేవుడు 3 గంటల సమయంలో, తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ఆత్మను దేవుడు తీసుకొని వెళ్ళి సమాధులు వేసాడు, సమాధుల తోటలో. నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవా నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, ఏం చేయమంటావు, నేను చచ్చిపోతాను నేను అంటుంటే తీసుకెళ్ళి సమాధులు వేసేంటయ్యా అంటే, నాకు సమాధి కన్ఫామ్ చచ్చిపోవాలేనా అని నేను డిసైడ్ అయ్యా. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అన్నాడు ఓ స్వరంతో సమాధుల్లో. సరే అని చెప్పేసి ఏం చేయమంటాడు, ప్రార్థన చేయన్నాడు. మోకలొంగి దర్శనంలోనే ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా
2 సమాధులు తెరవబడి ఓ 2 యవనస్తులు లేచి వచ్చారు ఉన్న దగ్గరికి. ఆ దర్శనంతో చూస్తే మళ్ళీ అలాగే పడుకుంటే దర్శనం మళ్ళీ మోకలు వంగాను, ప్రభువా ప్రభువా అని ఏడుస్తూ అడిగాను. నేను అడిగితే అంటే ఇది చూపించావు నాకు అర్థం కలదయ్యా అని. అప్పుడు ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడారు, నేను ఒక ప్రాంతానికి తీసుకెళ్తాను, అక్కడ ప్రజలు ఆత్మలో చచ్చిపోయారు, నా కొరకంటూ కొంత జనం నేను ఏర్పరచుకున్నాను, నీకు తెలియబడని ప్రజల మధ్యకి నేను తీసుకెళ్తాను అని మొదటి సంవత్సరంలోనే దేవుడు మాట్లాడితే అప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా మాస్టర్ గారితో, అయ్యా తలుపు కొడితే శనివారం వెళ్ళిపోతాడు అని మా మాస్టర్ గారు తలుపు తీశారు కంగారు పడి. సో నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను నీకోసం. అయ్యా రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, నేను ఎక్కడికి వెళ్ళను, సావైనా రేవైనా దేవుని కోసం ఉంటానయ్యా అని చెప్పాను. ఓకే, దేవుడు చాలా అద్భుతమైన దర్శనం ఇచ్చి సేవలో స్థిరపరిచారు. ఇది ఫస్ట్ సంవత్సరం జరిగింది, 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అంటే అలా ఆత్మలో చనిపోయిన వారు, శారీరకంగా బ్రతికుండి ఆత్మలో చనిపోయిన వారిని నువ్వు అనేకలు సంపాదిస్తావు. ఈరోజు ఆ పరిచర్య చేస్తా ఉన్నాను. ఓకే, ఈ ప్రాంతంలో అసలు చాలా. ఇప్పుడు మరి దేవుని కృపలో ఎలా మీరు ఈ ప్రాంతం వచ్చారు? ఈ భయంకరమైన కఠినమైన కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాయలసీమలో అసలు ప్రజలు చాలా కఠినంగా కూడా కనబడుతూ ఉన్నారు. మరి సేవకి మీరు దేవుని చేత ఈ ప్రాంతానికి పంపబడిన తర్వాత సేవ ఆరంభ దినాలు ఎట్లాంటి భయంకర సమస్యలు మీరు ఎదుర్కొన్నారు? కొన్ని మతోన్మాదుల ద్వారా వచ్చిన పరిస్థితులు ఏంటి? ఎలా మీరు ప్రభు దగ్గర నుంచి ఈ స్థాయికి ఈ రోజున అంత పెద్ద మందిరం, ఎంత పెద్ద స్థలం, అనేకమైన వందలాది మంది ప్రతి ఆదివారం వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నారు. మరి కొండలు మనం చూస్తున్నాం, మందిరం చూస్తున్నాం. ఎలాగ ఈ పరిచర్లు దేవుడు విస్తరింపజేశారంటే ఈ యొక్క సాక్ష్యం వలన నూతనంగా సేవలోకి వచ్చిన అనేకులు ఎదుర్కొంటున్న అనేక పోరాటాల్లో వారు కూడా మరి ఎలా జయాన్ని పొందుతారో దేవుని ద్వారా ఆదరించబడాలి, బలపరచబడాలి, తప్పక తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తాం. ఆ బైబిల్ కాలేజ్ చేస్తున్న దినాల్లో విశాఖపట్నంలో పార్వతీపురము, రాయగడ, విజయనగరం జిల్లా బొబ్బులి, ఓకే, అక్కడ అంతా సేవకి వెళ్ళేవన్నయ్య. శ్రీకాకుళం జిల్లాలో అయితే చాలా ఘోరంగా అయ్యా. ప్రజలకి ఒంటి మీద బట్ట ఉండదు, చిన్న పాకలు ఉంటాయి, ఆ పాకలో దూరి సేవ చేస్తూ ఉండేవాడిని. ప్రభా, నేను పుట్టింది రాయలసీమ, పెరిగింది కర్ణాటక, ఈ విశాఖపట్నం ప్రాంతంలో సమృద్ధిగా ఉన్నాను. బైబిల్ కాలేజ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఏరియాలో గొర్రవని పాలెంలో మా మాస్టర్ బాబూజీ గారు ఉండేవారు. యెరూషలేం, నూతన యెరూషలేం ప్రార్థన మందిరం అని. ఆయనతో పాటు ఆయన సేవలో పూర్తిగా సహకరించేవాడిని. తృప్తి ఉండేది కాదు, ఆత్మలు వస్తున్నాయి కానీ తృప్తి ఉండేది కాదు. ఒకరోజు 10 రోజులు ఉపవాసం ఉండి మంచి నీళ్ళతో దేవుడు నాకు చూపించిన దర్శనం నాకు గుర్తుంది. ఎప్పటికెప్పుడు ఆ దర్శనం పట్టుకొని అడిగేవాడిని, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, నీ చిత్తమైన సేవ చేస్తేనే నాకు పరలోకంలో బహుమానం వస్తుంది, నేను సేవ చేసి వ్యర్థం నవ్వకూడదు అని 10 రోజులు ప్రభు దగ్గర పాదాల దగ్గర గడుపుతా ఉండగా 9వ రోజు దేవుడు మాట్లాడాడు, ఆదోని అని చెప్పాడు. ఓకే, రాయలసీమలో ఆదోని అన్నాడు. ఆ స్వరం విన్నాను, వచ్చాను ఆదోనికి. వచ్చి చూస్తే 2012 జనవరి మాసంలో వచ్చాను ఇక్కడికి. అప్పటికి మీకు వివాహం అయిందా? అవ్వలేదు, ఇంకా అప్పటికి వివాహం లేదు. వచ్చి ఆదోని జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఆదోని అనేది కర్ణాటకకి చాలా దగ్గర ప్రాంతం. ఈ రెండిట్లలో 2 ప్రాంతాలకి, ఇటు రాయచూరు, ఇటు బళ్ళారి, ఇటు సిరుగుంప, అన్నిటికీ సత్సంబంధమైన స్థలం అయ్యా. ఓకే ఓకే, దేవుని మహాకృపలో నేను కన్నడ మీడియం చదువుకోవటం వల్ల ఇటు కన్నడ ప్రజలకును, ఇటు తెలుగు నేర్చుకోవటం వల్ల ఇటు ఆంధ్రులకును 2 భాషల మధ్య నేను ప్రభు కృపలో దేవుడు వాడుకుంటున్నాడు. కన్నడ ఆరాధన చేస్తాను, కన్నడలో వాక్యం చెప్తాను, తెలుగు ఆరాధన తెలుగులో వాక్యం చెప్పడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఈ విధంగా నన్ను ఈ ప్రాంతం నిలబెట్టాడు. ఆదోని అన్నాడు. సరే వచ్చానయ్యా. అప్పుడు 2012 ఈ ప్రాంతంలో ఇమ్ అనే ప్రభావం ఎక్కువగా ఉందయ్యా. ఇమ్ అంటే 5,000 కడితే సేవకులు 10,000 ఇస్తామనేది ఒక స్కీమ్. దాని వలన ప్రతి గ్రామంలో డబ్బులు కడితే ఏ గ్రామానికి వెళ్తున్నా అక్కడ ప్రజలు అంటున్నారు, మీ పాస్టర్లు డబ్బులు కట్టారు,
ఆ డబ్బులు మాకు ఇచ్చండి, అప్పుడు మేము దేవుని వాక్యం వింటామంటున్నారు. బస్ స్టాండ్లో ఉండేవాడిని, చెట్ల కింద ఉండేవాడిని, తిరిగేది గ్రామాలు. రాత్రి అయిపోతే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అలా పడుకునేవాడిని. పడుకుని మళ్ళీ ఉదయం లేచి ఒక గ్రామానికి వెళ్ళి ఊరు మొత్తం తిరిగేసి, గ్రామం అంతా కాలినడక చేసి ఊరు వెలపలకు వచ్చి చెట్టు నీడాన, అయ్యా ఈ గ్రామ ప్రజలు రక్షింపబడాలి, ఈ గ్రామంలో ఆత్మలో చనిపోయిన వారు నాకు బయలుపరచయ్యా, నీకు సమస్తం తెలుసు కాబట్టి నువ్వు ఏదైనా ఒక ఉన్నతమైన కార్యం జరగయ్యా అంటూ ఆదోని మండలంలో 42 గ్రామాలు ఉన్నాయ్యా, 42 గ్రామాలు తిరిగి ప్రార్థన చేశాను. అబ్బా, అప్పుడు ఆదోనికి వచ్చాను. 42 గ్రామాల్లో కూడా సువార్త చేశారు. ప్రతి గ్రామంలో ప్రార్థన చేశాను. చెట్టు కింద కూర్చొని. అలాగే చెబుతున్నప్పుడు ఫిబ్రవరి మాసంలో, మా ఈ ప్రాంతమే కదా, ఇంకా పెళ్లి చూపులు చూస్తే ఫిబ్రవరి 7వ తారీఖు నేను మా పాస్టర్ గారిని చూసి పెళ్లి చూపులు కర్ణాటక మీటింగ్కి వెళ్ళిపోయాను. 14న మా వాళ్ళు వచ్చి చూశారు. అదే 2012 అన్నయ్యల చేతుల మీద, కుటుంబ చేతుల మీదే నా వివాహం చేయండి అని చెప్పేసి వారికి అప్పగించాను. అయ్యా వెలివేశారు, దూరం పెట్టారు, దేవుని నామానికి ఎక్కడ అవమానం రాకూడదని వారి చేతుల మీద పెళ్ళి ఫిబ్రవరి 12, 2012 ఫిబ్రవరి 12 చూశారు. 14 మాటకట్లు అయిపోయి ఫిబ్రవరి 29న మా పెళ్ళి అయిపోయింది. అయిపోయాక ఇంకా పాస్టర్ గారు, నేను కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ నేను ఎక్కడెక్కడ ప్రభుత్వ తిప్పాడు అన్ని స్థలాలు తిరిగాక దేవుడు నాతో స్పష్టంగా ఆదోన్ అంటే, మా పాస్టర్ గారు, అయ్యా ఆదోన్లో నేను ఉండను, నాకు దేవుడు చెప్పలేదని. అయ్యా అమ్మా, దేవుడు నాతో ఈ ప్రాంతం అన్నాడు, నేను ప్రాంతం కొరకు సిద్ధపడ్డాను, దయచేసి నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడంటే ఆడితో వాక్యంతో దేవుడు మాట్లాడాడు, నీ స్వజనముల మీద నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్తే అప్పుడు తీసుకొని ఇద్దరం, అప్పుడు ఆ వాక్యంతో దేవుడు తనతో దర్శించాక అప్పుడు ఏకీభవించింది. 6 మాసాలు నాకు సేవలో ముళ్ళుగానే ఉండిపోయింది మొదట. ఇప్పుడు చాలా సపోర్ట్గా ఉంటారా? తర్వాత ఇంకా ఒక ఇల్లు ఊరికి ఆదోనికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో భారత్ నగర్ అనే ఆ ఏరియాకు నామకరణం నేనే చేశాను. భారత్ నగర్ అని అక్కడికి వెళ్ళిపోయి అద్దె ఇల్లు తీసుకొని అక్కడ 10 సంవత్సరాలు గడిపామయ్యా. 10 సంవత్సరాలు ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. 3 వచ్చారు, 5 మంది వచ్చారు, 7 మంది అయ్యారు. మొదటి ఆరాధన ప్రభు చేయమంటే అప్పటికే కొత్త సంవత్సరం వెళ్ళాం. అన్ని కొన్ని గ్రామాల్లో ఎంతకాలం చేశారయ్యా? అప్పుడు 6 మాసాలుగా 6 మాసాల సువార్త చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ చేశారు పరిచర్య. అప్పుడు 7 ఆత్మలు వచ్చినాయి. 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు వచ్చాక ప్రభు ఆరాధన చేస్తా ఉంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టంటున్నాడు. అయ్యా అప్పటికే కొత్తగా సేవలోకి వచ్చాం. నాకేమో విశ్వాస సేవ అప్పుడప్పుడు రక్షణలోకి వచ్చింది. ఆమె విశ్వాస సేవ అంటే ఏం అర్థం అవుతుంది. అవును, సరే అని చెప్పేసి మా భోజనాలు వండమంటున్నారు ప్రభు, వండమ్మా. ఉన్నాయి, ఆ పూట వండేసాం, తినేసాం, అందరు వెళ్ళిపోయారు. ఇంకింట్లో ఏమి లేవు, ఎవరిని చాచకూడదు కదా. అవును, మంచినీళ్ళు తాగి బతికామా వారం అంతా. అబ్బా, వారం వల్ల వచ్చే వారం వస్తూ ఉంది, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అవును, ఎవరిని అడగలేము. ఒక అమ్మాయి వస్తూ అయ్యా నేను దశమ భాగాలు పిడికెడు బియ్యం తీసానయ్యా అని తెచ్చిస్తే ఆ పిడికెడు బియ్యంతో ఆదివారం వండుకున్నాం, వచ్చిన వాళ్ళందరూ తిన్నాం, మళ్ళీ వెళ్ళిపోయాం. 2 అరటి పండ్లతో ఒక వారం బతికమే ఇద్దరు ఆరంభ సేవలు. అలాగే ప్రజలు వస్తానే ఉన్నారు, ప్రభు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇల్లు నిండిపోయింది, మేము ఉన్న చిన్న ఇల్లు. బయట వేసుకోవాలంటే ఎదురు వేరే వాళ్ళు స్థలాలు తీసుకుంటూ వాళ్ళని అడిగాం, అయ్యా ఇక్కడ మేము చిన్నగా వేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అంటే సరే అమ్మా అన్నారు. ఓ సెంట్రింగ్ మేస్త్రి 6 బాదులు ఇచ్చాడు, కర్రలు. ఓకే,
6 బాధలు పాతుకున్నాను. ఉమ్, ఆ పక్కన సీసీ రోడ్ వేస్తూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఉమ్, వాడేసి ఖాళీ సిమెంట్ బ్యాగులు పడేస్తారు కదా, అవును. అట్లా 200 బ్యాగులు తెచ్చుకొని ఆ, కొండల లోయలో నీళ్లుంటే ఉతుక్కొని ఆ, ఓ 100 బ్యాగు పైన కట్టుకోవటానికి, 100 బ్యాగ్ కింద వేసుకోవటానికి కుట్టుకున్నాం. నేను పాస్టర్ గారి మిషన్ మీద పట్టాల కింద. బట్టల కింద ఉమ్, కింద వేసుకోవటం. ఎండాకాలం వచ్చాక అవి మొత్తం పీసులు అయిపోతుంది, ఆ, ప్రజలు వచ్చేస్తున్నారు. ఉమ్, సరే ప్రభు నడిపించిన ఎంతవరకు నడిపిస్తారని అలాగ సాగుతూ ఉండగా ఉమ్, మేము వేసుకున్నది సరిపోవట్లేదు. 20-30 వేసుకున్నాం, అంటే సెంటున్నరలో వేసుకున్నాం. ఉమ్, 20-30 అవునయ్యా. సరిపోలే. ఉమ్, మళ్ళీ పక్కన అడిగి వేసుకున్నాం వాళ్ళనే. ఉమ్, అలాగే వేసుకున్నాం. ఎండాకాలం వస్తుంది, పట్టలు ఉండవు ఈ ఇక్కడున్న ఎండకి. అవును. పాత రేకులు అమ్ముతారు కదా, ఉమ్, పాత సామాన్ల దగ్గర అవును. వెళ్ళి రేకులు తెచ్చుకున్నాను. ఉమ్, రేకులు తెచ్చుకున్నాను కానీ వేసుకోవటానికి బొంగులు కావాలా, అవును. డబ్బులు లేవు, ఉమ్, ఎవరిని అడగకూడదు. ఉమ్, ఈ వస్తున్న వాళ్ళు నువ్వు వచ్చాక 6 నెలలు 3 నెలలు కాలేదు అప్పుడే డబ్బులు అంటాడు, పెట్టుకోరమ్మంటాడు, ఎందుకు వచ్చింది అని. అవును. ఇక్కడే హిందూ శ్మశాన వాటిక అని ఉందయ్యా ఆహా. ఆదంలో. ఉమ్, అక్కడికి నాకు తెలిసిన అబ్బాయి ఉమ్, అక్కడ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, కాపరిగా ఉన్నారు. ఉమ్, అబ్బాయి దగ్గరికి వెళ్ళి పట్టుకొని అబ్బాయితోటి ఉమ్, ఉంది శ్మశాన వాటిక మొత్తం తిరిగితేయా ఉమ్, శవాలు మోసుకెళ్ళి పాతి పెట్టాక బొంగులు ఉన్నాయి కదా, అవును. బాదులు. ఉమ్, ఆ బొంగులు బాదులు ఉమ్, కొత్త పురుకొసేగా కొత్త బొంగులేగా, అవును. డబ్బులు పెట్టలేము. ఉమ్, తిరిగితే ఒక 4 మోపులు అయ్యాయి. ఆహా. ఆ 4 మోపులు తీసుకొచ్చేసి ఆ, ఒకదానికి ఒకటి వేసి కట్టుకొని పైన అడ్డు వేసుకొని దాని మీద రేకులు పరుచుకొని సేవ ప్రారంభించాను. ఉమ్. ఏనా ఇప్పుడు ఈ సేవా పరిచయంలో ఏదన్నా మీకు ఏదైనా ఆటంకాలు మొత్తం మొదలు వల్ల ఏదైనా పరిస్థితులు ఏర్పడ్డాయా? ఏదైనా మీకు వ్యతిరేకత ఏమైనా వచ్చినాయి ఆ ప్రాంతంలో? సేవ సాగుతూ ఉన్న సమయంలో 7 సంవత్సరాలకి ఆ, కొత్త స్థలం తీసుకున్నాం అక్కడే, ఓకే. భారత్ నగర్లోనే. ఆ, అక్కడ మందిరం కడదామని స్థలం అంతా క్లీన్ చేసుకొని ప్రార్థన చేసుకొని బునాదరా చేసుకొని మందిరం కడుతున్న సమయంలో ఆ, స్టార్ట్ అయిపోయాయి. ఆ, అంతవరకు నా వారిగా నేను పెడితే తినేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఉమ్, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మేము ఉన్న ప్రాంతంలో ఉండేవారు. ఉమ్, ఎప్పుడైతే మందిరం కడతాం అన్న తర్వాత ఉమ్, ఆటంకం ఆపేశారు. అయ్యా. కర్నూలు జిల్లా ఎస్పీ దగ్గర కంప్లైంట్ అయ్యింది అయ్యా. ఆహా. అక్కడ నుంచి డిఎస్పీ ఇక్కడికి వచ్చింది. ఉమ్, 6 నెలలు ఉమ్, నా ఆరాధనలకి పోలీసులు వచ్చి నిలబడేవారు. అబ్బా. ఉమ్, నా మందిరంలో ఉన్న యాంప్లిఫైయర్, సౌండ్ బాక్స్లు తీసుకెళ్ళిపోయి స్టేషన్లో పెట్టేసుకున్నారు. ఉమ్. అయినా 6 మాసాలు అలాగే మీరు కొనసాగించారు. అలాగే చేశాను. ఉమ్. సౌండ్ లేకపోయినా సరే. దేవుణ్ణి ఆరాధించడానికి సౌండ్ కాదయ్యా, అవును. హృదయంలో నిండితే అదే వచ్చేది. అవును. ఇంకా అలాగా ఉమ్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వీరపాండ్యన్ గారు ఉన్నారు. నాకు ప్రభావం వచ్చినప్పుడు ఉమ్, అపాయింట్మెంట్ తీసుకొని కలిశాను. సార్, అందరికి ఇచ్చినట్టు నాకు స్థలాలు ఇచ్చాను, నేను దాంట్లో ఉన్నాను, ఉమ్, మీరు వద్దు అన్నారు కదా, వెళ్ళిపోతాను, ఉమ్, కానీ నాకు టైం కావాలి. ఉమ్, రాత్రి వెళ్ళమంటే పొద్దునకి ఎవరు వెళ్ళరు కదా, అవును. నాకు టైం కావాలి, నాకు 1 సంవత్సరం టైం కావాలి. ఉమ్, 18, 19 ఈ 2 సంవత్సరాల వల్ల ఉమ్, ఈ క్రైస్తవ వ్యతిరేకుల శక్తుల వలన చాలా నలిగిపోయామయ్యా, ఉమ్, చాలా. ఉమ్, అయినా ఈ భూ సంబంధమైన శక్తి కన్నా పరలోకపు శక్తి ముందు ఏది కాదు కదా. అవును. ఆయన అడుగడుగును బలపరుస్తుండేవారు. అవును. తర్వాత మా ఆత్మీయ తండ్రి పీటరయ్య గారు, ఆత్మీయ నాయకులు జఫెనయ్య గారు ఉమ్, కలిసినప్పుడల్లా ఐఎఫ్జే బృందం ఉమ్, ఎంతగానో నా కొరకు చేతులు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశారయ్యా. అయ్యా. ఆ ప్రార్థన ఫలంలో మేము నిలదొక్కడానికి ఆ, ప్రభు కృప ఇచ్చాడు. కలెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్ గారు సమయం ఇచ్చారు. ఉమ్, ఆ సమయంలో ఉన్న స్థలాన్ని అక్కడ బేరం పెట్టేసి స్థలం ఎక్కడ దొరుకుతుందా అని తిరుగుతూ ఉండగా ఆ, ఈ ప్రాంతంలో ప్రభు వచ్చాం. ఇది చూద్దాం ఒకసారి అయ్యగారని చేపెడతారు. ఈ ప్రాంతంలో మరి ఇది ఎన్ని సెంట్లు తీసుకున్నారు, ఎలా ఇచ్చాడు దేవుడు? మందిరం చాలా పెద్ద మందిరం కట్టారు, కొండలు ఉన్నాయి ఇక్కడ. ఈ పరిస్థితులు కొద్దిగా మాకు మీరు అలా నడుస్తాండి ప్రజలకు తెలియపరచండి దయచేసి. రండి. మొత్తం ఎన్ని సెంట్లు తీసుకున్నారండి? ఇది దేవుడు ఎలా ఇచ్చారు ఏంటిది? ఇది మొత్తం 40 సెంట్లు అయ్యా. ఇటు ఈ 40 సెంట్ల స్థలంలో ఆ, అక్కడ కొంత స్థలం కొన్నానని చెప్పాను కదా భారత్ నగర్లో. అవునయ్యా, అవునయ్యా. దాన్ని అమ్మగా ఉమ్, మరలా నాకు నా కుటుంబం వారు ఇచ్చిన
ఆస్తిలో ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసి ఈ స్థలానికి పెట్టాం. 40 సెంట్లు 32 లక్షలు కొన్నాను. అప్పట్లో ఎంతకాలం 2020లో లాస్ట్లో కొన్నామయ్యా. ఓకే ఓకే. ఇప్పుడు దాంట్లో ఇలాగా పెద్ద మందిరం వేశారు. మీరు ఉన్న చిన్న షెడ్, రేకుల షెడ్ వేసుకున్నారు. ఇదంతా గ్రౌండ్ మీటింగ్స్ పెట్టడానికి. తర్వాత ఖాళీ ప్రాంతంలో పంట కూడా వేసుకుంటాను. ఓకే ఓకే. ఏం పండిస్తారండి? కందులు వేసుకుంటాను. సజ్జలు, ఓకే, జొన్నలు పంట వేసేసుకుంటాను. మంచిది. దేవుని కృపలో ఎన్నో శోధనల మధ్యలో, ఎన్నో సుడిగుండాల మధ్యలో మరి ఈ రోజున దైవజనులు సునీల్ గారిని ప్రభు నిలబెట్టారు. మరి ఆత్మీయ నాయకులు జపన్య శాస్త్రి గారు అని అన్నారు కదా మీరు లాస్ట్లో. ఎలా పరిచయం అయ్యారు? మీకు ఇప్పుడు ఏ సంవత్సరం పరిచయం అయ్యారు? అలా మీకు అయ్యగారు టచ్ అయ్యారు? ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్లో మీరు ఈ రోజున ఈ ప్రాంతాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారో కూడా ఒక 2 మాటలు మీరు తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తాం. 2009 విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5లో జఫెనయ్య గారు ఒక మెసేజ్లో వాక్యం చెప్తా ఉన్నారు. ఓకే. అక్కడికి నేను నా సహోదరుడు కలిసి వెళ్ళాం, విన్నాం. ఆ 9లో పరిచయం, వెళ్ళి కలిసాం, మాట్లాడడం అయిపోయింది. తర్వాత నేను అయ్యగారు అదే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్లో గొర్రెవాణి పాలెం పరవాడ మండలమే, దేశపత్రిపాలెం పరవాడ మండలమే. నేను ఇటువైపు ఉన్నాను, అయ్యగారు అటువైపు ఉన్నారు. ఎన్నో సార్లు అయ్యగారిని కలుద్దామని అయ్యగారు ఉన్నటువంటి బెరేక్ అపోస్తలిక్ చర్చ్ దగ్గరికి వెళ్ళాను. అది అప్పుడు అవ్వలేదు. కానీ 2013 మన పీటరయ్య గారు విజయవాడ కంచికి చెర్లలో షాలోం ఆశీర్వాద పండుగలు, యేసయ్య అభిషేక పండుగల్లో ఆ పండుగలకి వెళ్ళాం. అయ్యగారితో ముఖాముఖి కలిసాం. చాలా సన్నిహితంగా అయ్యగారు ప్రేమతో మనల్ని మాట్లాడారు. అలాగా ఆ రోజు నుంచి అయ్యగారితో మన నాయకత్వంలో సాగాలని ఈ ప్రాంతంలో ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమం ద్వారా చాలా దీవించబడ్డాం మేము. అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఐఎఫ్జే ఏ ప్రాంతంలో ఉందంటే గుంటకల్లో ప్రారంభమైంది, అనంతపూర్లో ప్రారంభమైంది, ధర్మవరంలో ప్రారంభమైంది, నంద్యాలలో ప్రారంభమైంది, కళ్యాణదుర్గంలో ప్రారంభమైంది, కడప బద్వేల్లో ప్రారంభమైంది. ఇది కాకుండా పక్కనున్న బళ్ళారిలో ప్రారంభమైంది, తోరణగల్లో అక్కడ నుంచి తోరణగల్లో ప్రారంభమైంది, తోరణగల్ నుంచి ఒక 20 కిలోమీటర్లు సండూరులో కూడా ఈ ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమం సాగుతా ఉంది. వీటన్నిటి చూసుకుంటాం. ఇప్పుడు దైవజనులు మార్టిన్ గారు కూడా మార్టినయ్య గారు వస్తున్నారు. ఈ 2 మాసాలుగా వస్తూ కలిసి మాకు చాలా చేదోడుగా ఆదోడుగా బలపరుస్తా ఉంది ఈ ప్రాంతాలు. అయితే ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమం ద్వారా చాలా మంది సేవకులు మంచిగా బలపడ్డారు. ఓకే, దేవునికి స్తోత్రం. మరి ప్రియులరా, దేవుని కృపలో మరి దైవజనులు సునీల్ గారు మరి ఏ విధంగా ఆయన దేశ సైనికుడిగా ఉండి ఈ రోజున క్రీస్తు సైనికునిగా సేవలో ఎన్నో పోరాటాల మధ్యలో మరి యేసుక్రీస్తుని అంగీకరించక ముందు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో కలిగినన్ని పోరాటాల మధ్యలో ఎలాగో నిలబడి దేవుడు తన కృపలో ఈరోజున బలపరిచారు. మరి దేవుని కృపలో చూస్తున్నాం. ఒక విశాలమైన పెద్ద ప్రాంగణాన్ని ప్రభు ఇచ్చారు. మరి ప్రతి ఆదివారం వందలాది మంది మరి విశ్వాసులు అనేకులు ఈ ప్రాంతానికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి అటుపక్కన చూస్తే రైల్వే ట్రాక్ ఉంది, ఇటు పక్కన చూస్తే ఒక హైవే రోడ్డు ఇటు చూపించిన హైవే రోడ్డు ఉంది. ఎన్నో కొండల ప్రాంతాలు ఇవన్నీ కూడా మరి ప్రాంతాల్లో ఒక మహిమ కలిగిన సేవ దైవజనులు చేస్తున్నారు. మరి అయ్యా, ఇంకా ప్రభు మిమ్మల్ని బహుబలంగా వాడుకోవాలని మరి ఈ ప్రాంతాలన్నీ కూడా మీ ద్వారా అనేక ఆత్మలు యేసయ్యకి సొంతమైపోవాలని మనసారా కోరుకుంటూ మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వీక్షకులకు కూడా వందనాలు. మీరైనా ముగింపులో 2 మాటలు యేసు ప్రభు కోసం నూతనంగా వస్తున్న విశ్వాసులు, అలాగే నూతనంగా యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారికి, అలాగే నూతనంగా పరిచర్యకు వచ్చిన వారికి ఏదో 2-3 మాటలు బలపరిచే మాటలేదని చెప్పాలంటే ముగింపు మాటలుగా తమను తెలియపరచాలని ప్రేమతో మీకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు యొద్దకు పిలువబడిన వారు ఆశీర్వాదమునకు కారకులు ఉండుటకే ఆయన పిలిచానని పేతురు పత్రికలో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడు. అసలు మనల్ని పిలిచింది ఎందుకు దేవుడు అంటే ఆశీర్వదించడానికే. ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం మొదట, కానీ దాన్ని చాలామంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకే అంకితం చేసుకుంటున్నారు. అలాగే చెప్తే క్రైస్తవేతరులకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనకన్నా బోలెడు ఉన్నాయి వాళ్ళకి.
అవును. బంగ్లాలు, కార్లు, అవి పొలాలు అవి అది కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది ఈ ప్రాణం. అవును. ఈ ప్రాణం కోసం మనం ప్రాకులాడితే ప్రభు అన్నాడు, నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకుంటే వాడు దక్కించుకుంటాడు, ప్రాణము నిమిత్తం వాడు పలాడితే నా నిమిత్తం దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ రోజులో ఏదో కూడబెట్టుకోవాలని సేవలకు వస్తే సేవ జరగదయ్యా. ఆశీర్వాదం అనేది మనుషులు ఇవ్వటం వల్ల రాదు, ఒకటి దేవుని యొద్ద నుంచే వస్తుంది అది. కానీ అది కనపడదు. ఆశీర్వాదం మనకు కనపడదు, మనల్ని చూస్తున్న వారికి కనపడుతుంది. మనకు కనపడేది ఏంటంటే శ్రమలు, నిందలు, అవమానాలు, ఆకలి దప్పులు, ఇవి మనకు కనపడతాయి. వాటిని ఆధారం చేసుకొని దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనలో చూస్తున్న వారికి కనపడతాయి. ఓకే. ఈరోజు సేవ అంటేనే ఆశీర్వాదం అంటే ఏ కలిసి వస్తుందని, పైనుంచి వత్తేస్తుందని. ఆ మాట అంటే ఒక మాట, చిన్న మాట గుర్తు చేస్తానయ్యా. ఒకరోజు పాస్టర్ గారు వచ్చారు. అన్నా ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. పైనుంచి వచ్చింది బాబు అన్నాడు. సరే నేను వెళ్దాం అన్నాడు. రా వెళ్దాం అని చెప్పేసి ఈ కనపడుతున్న కొండ చూపించిన. ఆ కొండలో గుహ ఉందయ్యా. ఓ గుహలో ఓ 20 మంది 30 మంది ప్రార్థన చేయగలిగిన గుహ ఉంది. ఓకే. ఆ గుహ పక్కన ఒక బండ ఉంది. ఆ పాస్టర్ని తీసుకొని మంచి ఎండ 9 గంటలకు బయలుదేరాం. అయ్యా రండి ప్రార్థన చేసుకుందాం, దేవుడు దర్శిస్తాడని చెప్పేసి ఆ బండ మీద మోకాళ్ళు వంగి 2 చేతులు పైకి ఎత్తేసి ప్రార్థన చేసుకుంటుండగా కింద ఎండ, బండ గాలుతా ఉంది. ఆ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇట్లే వస్తుందయ్యా, ఇక్కడ నలిగితే పైనుంచి దేవుడు పంపిస్తాడు ఆశీర్వాదం చెప్పాడు. అలా ప్రార్థన చేసుకుంటుండగా గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయాయి. తెరిచి కళ్ళు తెరిచి చూస్తే పాస్టర్ గారు లేరు ముందు. ఏంటా అని చెప్పేసి చూస్తే ఒకరోజు మీటింగ్లో కలిశాడు. అన్న ఆశీర్వాదం యాడ్ నుంచి వస్తుందంటే ఏంటన్నా బండ మీద వేసి పెట్టాను అన్నాను. అలా చేస్తేనే ప్రభు ఆశీర్వదిస్తాడు, అదే నాకు పైనుంచి ద్వారాలు తెరుస్తాడు, నాకు అదే మనుషుల సపోర్ట్ ఏం లేదు, పైనుంచి వస్తుంది నాకు అని చెప్పాను. కాదన్న పైనుంచి వస్తుందంటే విదేశాల నుంచి ఏమన్నా వస్తుందేమో అని. విదేశాలు పైన లేవు, అవి కూడా భూమి మీదే ఉన్నాయని చెప్పాను. దేవుని స్తోత్రం. నూతనంగా ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి ప్రభు బిడ్డలకి చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రభు దగ్గరికి రావటం కారణం ఇదొక మతం కాదు, ఇది మార్గం. తెలియక మతం అని అంటున్నారు, కానీ మార్గం. ఏ మార్గం అంటే జీవ మార్గం. ఇది జీవ మార్గం. ఏమంటంట, కింద ఉన్న పాతాళము తప్పించుకొనుటకు మీరు పైన ఉన్న జీవ మార్గమును నడుచుకొనుడి. కింద ఉన్న పాతాళము తప్పించుకొనుటకు పైన ఉన్న జీవ మార్గము నడవాలి. అసలు జీవము ఎవరు, జీవ మార్గం ఎవరంటే యేసుప్రభు అన్నాడు, పరలోకము నుంచి ఆయన భూలోకానికి వచ్చాడు, మార్గం సరళం చేశాడు, నేనే మార్గం అని చెప్పాడు. ఆ మార్గం నేనే జీవం అని చెప్పాడు యేసుప్రభు వారు. నేనే సత్యం అన్నాడు. ఆ సత్యాన్ని కనుగొందాం, జీవం మనకు దొరుకుతుంది. మార్గమైన యేసయ్య పరమునకు తండ్రి యొద్దకు చేరటానికి ఆల్రెడీ మార్గమైన మనకు చూపించి వెళ్ళిపోయాడు. ఆ మార్గం గుండా వెళ్తే పరమున ఉన్న జీవ మార్గంలో మనం నడుచుకుంటాం. అందుకే అండి ఇక్కడ మనం యాత్రికులం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న వారు యాత్రికులు అవుతారు. మనం ఈ లోకంలో యాత్రికులం. ఈ యాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్లు వెళ్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి, పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. అలాగని చెప్పేసి మనం ప్రయాణం ఆపం కదా, వెళ్ళవలసిన షాపింగ్కో గమ్యానికి వెళ్తాం, పని ముగించుకుంటాం. ఈ ఆత్మీయ యాత్రలో కూడా మనుషుల వలన, అధికారుల వలన, నాయకుల వలన, శరీర సంబంధంగా బంధువుల వలన, చివరికి ఆర్థికత వలన ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లు అయ్యా మనకి వస్తాయి. అందుకే ఆగకుండా మార్గం దొరికిన తర్వాత ఆ మార్గాన్ని తిన్నగా మనం వెళ్తే ఆ పరమును ఉన్నటువంటి జీవమును మనం కలుసుకుంటాం. ఈ కొద్ది మాటలతో ప్రభు ఆ మార్గం కొరకు సేవకులను, విశ్వాస బిడ్డల్ని ప్రభు సంపూర్ణముగా సిద్ధపరిచి
ఆ మార్గంలో మనందరం నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు అయ్యా ప్రత్యేక వందనాలు. దేవుని కృపలో మీరు ఈ అవకాశం ఇచ్చారు. వందనాలు అయ్యా. వందనాలు.